అంటే కేవలం ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ అనేది కేవలం యూట్యూబ్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్ ద్వారానే పబ్లిక్‌లోకి బాగా వెళ్తున్న పరిస్థితి. అంటే నార్మల్‌గా మీడియాలో గతంలో ఏంటంటే అంతగా అవగాహన లేదు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ ఎవరి చేతిలో ఉంటే వాళ్ళు దీని మీద అడిక్ట్ అవుతున్నారు. అంటే చాలామంది ఏంటంటే డబ్బు త్వరగా వస్తుందని జెప్పేసి కూడా ఎంతోమంది దీని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఆ తర్వాత హ్యాంగింగ్ గూడా చేసుకుంటా పరిస్థితి. యెస్. వాళ్ళకేం జెప్తారు సార్? ఇదివరకు చెప్పిన మెసేజే మళ్ళీ చెప్తా. ఇప్పుడు హ్యాంగింగ్ చేసుకొని చచ్చిపోవాల్సిన, ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి దీంట్లో లేదు. ఒకవేళ మీరు ఇదివరకు తప్పు జరిగింది, మనం రికవర్ కాని పరిస్థితులు ఉన్నారంటే దానికి ఖచ్చితంగా 100% లీగల్ రెమెడీస్ అయితున్నాయి. పోలీసులను ఆశ్రయించండి, సైబర్ క్రైమ్స్‌ని ఆశ్రయించండి. మీకు దగ్గరున్న నియర్ బై పోలీస్ స్టేషన్‌కెళ్ళి మీ జరిగిన ఒక లాస్ గాని, లేకపోతే అన్యాయం గాని మీరు పబ్లిక్ అంటే పోలీస్ డిపార్ట్‌మెంట్ గాని ప్రభుత్వానికి తెలియజేయండి. అక్కడి నుంచి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసే బాధ్యత ముమ్మాటికి ప్రభుత్వం మీద, పోలీస్ మీద ఉంటది. కానీ మీరు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది జరిగిపోయిన దాని గురించి నేను చెప్తున్నాను. కానీ జరగబోయే ముందు రోజులలో గనుక ముమ్మాటికి ఇటువంటి బెట్టింగ్ యాప్స్ గాని, లేకపోతే గేమింగ్ యాప్స్‌లో గాని మనం గనుక ఒకవేళ ఇన్వాల్వ్ అయితే గనుక అది ఒక ఊబి వ్యసనం అయితది. సో, కాబట్టి అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వ్యసనానికి మీరు బానిస కాకండి. ఆ ఊబిలో పడకండి. అండ్ చావుకు తావుదీసే అంతటి పరిస్థితి తీసుకురాకండి. అటువంటి పరిస్థితి వస్తే మీకు దగ్గరున్న న్యాయవాదులనే గాని, లేదంటే గనుక పోలీసులనే గాని ఎవరినైనా సంప్రదించినా మీకైతే లీగల్ రెమెడీ అవైల్ అయితది. అంటే సరే చట్టంలో వెసులుబాటు ఉన్నది. మనం తప్పు చేస్తే తప్పించుకోవచ్చు అని అనుకోవడంలో తప్పేం లేదు. కాకపోతే తప్పు చేసిన తర్వాత తప్పించుకునే ప్రాసెస్‌లో మన జీవితాలు మనం కోల్పోతాం. మన లైఫ్ మనం కోల్పోతాం. మనం నిజంగా మన నిజ జీవితంలో మనం కష్టపడి సంపాదించేది అది రూపాయే, రూ. 10 కావచ్చు మనకి మిగులుతది గానీ, ఇటువంటి వాటిలలో మనం డబ్బులు గనుక పెట్టుకుంటూ పోతే గనక ఒక స్టేజ్ దాకా వస్తూనే ఉంటాయి నందుగా. వన్స్ ఎప్పుడైతే అది వెనక్కి కొట్టడం మొదలైతదో మన జీవితాలు మనం కోలుకోలేము. లైఫ్‌లో మళ్ళీ మనం కోలుకోలేము. అటువంటి పరిస్థితి ఆహ్, యువతకు రావద్దనేది రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆలోచన. అండ్ ఒక వెల్ విషర్‌గా నేను గాని, లేకపోతే మీడియా ఛానెల్స్ అన్ని కూడా అవే చెప్తా ఉన్నారు. దాన్ని పాటించాల్సిన అవసరం ఉందండి. ఓకే. ఇప్పుడు ఈ 11 మంది ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ మీద పోలీసులు విచారణ జరిపి ఆధారాలు సరైన ఆధారాలుంటే వాళ్ళకి పడే శిక్షలేంటి? క్వెషన్ నో క్వెషన్ అట్ ఆల్. ఆధారాలు ఉంటే అనడానికి ఏం లేదు. ముమ్మాటికి అది బ్లాక్ అండ్ వైట్ ఎవిడెన్స్. అది ఆల్ రికార్డెడ్‌గా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఆ! వన్స్ ఇప్పుడు మనం ఫేస్‌బుక్ లేకపోతే ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేయంగానే ప్రతి చోట వీళ్ళ ప్రమోషన్స్ వస్తున్నాయి. అడ్వర్టైజ్‌మెంట్ ఈ ఫస్ట్. దీంట్లో మీరు డబ్బులు పెట్టండి. ఇది పెడితే ఇంతొస్తది. ఎవడో నేను బైక్ తగలబెట్టడం చూసిన. లక్షలు పెట్టేసి బైకులు కొనుక్కొని తగలబెడుతున్నారంటే మనీ వాల్యూ ఎంత జీరో చేస్తున్నారు. మనీ వాల్యూని ఎంత నిల్ చేసేస్తున్నారు. ఒక రూపాయి వాల్యూ విలువ లేకుండా చేస్తా ఉన్నారు. నువ్వు ఇల్లీగల్‌గా లేకపోతే ఈజీ మనీ నువ్వు గెయిన్ చేస్తున్నావు కావచ్చు. కానీ ప్రతి ఒక్కడికి అది పాసిబుల్ కాదు. అది ఇట్స్ వెరీ ఇంపాసిబుల్. ఎంత కష్టపడితే తప్ప డబ్బులు రావు. అటువంటిది నువ్వు జస్ట్ సింపుల్‌గా నీకు డబ్బులొస్తున్నాయంటే ఎంత సింపుల్‌గా అయితే డబ్బులొస్తాయో అంతే సింపుల్‌గా ఎళ్ళిపోతాయి. అండ్ మీ లైఫ్, మీ ఎడ్యుకేషన్, మీ ఫ్యూచర్ అంతా కొలాప్స్ అయిపోతుందిక్కడ. సో, పూర్తిగా దీన్ని నిర్మూలించాలి. అండ్ ఇటువంటి వాళ్ళు ప్రమోట్ చేసేది ఏందంటే, వాళ్ళ యాడ్స్ వాళ్ళ యూట్యూబ్‌లో వ్యూస్ గాని, యూట్యూబ్ నుంచి వాళ్ళకొస్తే మానిటైజ్ అయిన దానికి వాళ్ళకొచ్చే డబ్బుల గురించి అని చెప్పి వీళ్ళు ఇటువంటి యాడ్స్ చేయడము, యాడ్స్ ప్రమోట్ చేయడం తద్వారా వాళ్ళకు కూడా రెవెన్యూ వస్తది. ఈ గేమింగ్ యాప్స్ వాళ్ళని ప్రమోట్ చేసే వాళ్ళకు లక్షల కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ ఇస్తున్నారు వాళ్ళు. అంటే విద్యార్థులు గాని, యువత గాని ఇవన్నీ ఆడడం వల్ల కొన్ని కోట్ల రూపాయలు ఆ గేమింగ్ యాప్స్ కంపెనీకి వస్తున్నాయి కాబట్టే లక్షల కోట్ల రూపాయలు ఇటువంటి వాళ్ళకి యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లకు ఇచ్చి ప్రమోట్ చేయించుతున్నారు. వీళ్ళ డబ్బులే ఒక ట్రయాంగిల్ షేప్‌లో మళ్ళీ వాడి దగ్గరికెళ్తున్నాయి. వాడు అవే డబ్బులు తీసుకొని మళ్ళీ ఇటువంటి యూత్‌ను ఇన్‌ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ యొక్క మైండ్స్ పాడు చేసి పొల్యూట్ చేస్తున్నారు కదా నందు గారు. సో, నేనేమంటున్నానంటే మీ డబ్బులే మళ్ళీ మీకే వస్తున్నాయి. కానీ మీరు హార్డ్ ఎర్న్ మనీ, మీ ఫ్యామిలీ మనీ, మీ పేరెంట్స్ మనీ ఏదైతే మిస్‌యూజ్ చేస్తున్నారో మళ్ళీ మనకి తిరిగి రావు. ఇదొక చైన్ సిస్టమ్ లెక్క అయితుంది. ఒక నెట్వర్కింగ్ లెక్క అయిపోతా ఉన్నది. సో, ఈ నెట్వర్క్‌ని పూర్తిగా ఎరాడికేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పిల్లలు అది ఆడడం మానేసేయాలి. అండ్ ప్రభుత్వాలు నిజంగానే సజ్జనార్ గారు తీసుకున్న డెసిషన్స్ ఇప్పుడు మన వీడియోలలో కూడా చూస్తున్నాం. వాళ్ళు చాలా స్ట్రింజెంట్‌గా తీసుకున్నారు. ఈడీ ఇన్వాల్వ్ అవుతున్నారు. ఫెమా ఇన్వాల్వ్ అవుతున్నారు. మళ్ళీ దాని తర్వాత ఇటువంటి ప్రమోషన్ చేసే వాళ్ళ మీద కఠినంగా శిక్షించేసి వాళ్ళని జైలుకి పంపించే వీళ్ళు నిజంగా దొరికితే జైలుకి పోతే మళ్ళీ బయటికి వచ్చే పరిస్థితులు లేవు. హ్మ్. నువ్వు ఎంత రాయల్ లగ్జరీ లైఫ్ లీడ్ చేసినప్పుడు కూడా వన్స్ పోలీస్ అరెస్ట్ చేసినంటే మళ్ళీ నువ్వు ఊసు లెక్క పెట్టాల్సిందే, జైలులో ఉండాల్సిందే. మంచి ఆ యాక్టర్స్ కూడా వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళందరూ వాళ్ళ యొక్క వీడియోస్ అన్ని డిలీట్ చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళ స్టేట్మెంట్స్ విత్‌డ్రా చేసుకుంటారని మళ్ళీ కూడా వాళ్ళు ఇప్పుడు రీసెంట్‌గా నిన్న మొన్న జరుగుతా ఉంది. అవును. సో, కాబట్టి ఎప్పటికైనా ఇవన్నీ కూడా మనకు హానికరం కాబట్టి పూర్తిగా దీన్ని నిర్మూలించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. యువత కూడా మానేసుకోవాల్సిన సందేశం మెసేజ్ అయితే నేను